ఆమ్లెట్. 2 గుడ్లు, ఒక ఉల్లిపాయ, ఇంకా 3 పచ్చిమిర్చిలు తీసుకొని నేనైతే ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. రండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను ఎలా చేయాలో అనేది. షార్ప్గా నైఫ్ తీసుకున్న ఆనియన్స్ని చక్ 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 కట్ 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 చక్ 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 అంటూనే కట్ చేసుకుంటూ పోయాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్న, అది కూడా చక్ 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 అంటూ కట్ చేసేసాను. ఆ తర్వాత కట్ చేసిన అంతా కలిపి ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత అందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు, ఇంకాస్త కారం నాకు ఎంతైతే కావాల్సిందో అంత నేను వేసుకున్నా. మీకు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఆ తర్వాత నేను 2 గుడ్లని పగలగొట్టేసి అయితే ఆ బౌల్లో వేసేసాను. ఆ తర్వాత అది బాగా కలుపుకున్నా. మనం అది ఎంత ఫాస్ట్గా బీట్ చేస్తూ ఉంటే అది అంత చక్కగా వస్తుంది అన్నమాట ఆమ్లెట్. ఆ తర్వాత కలుపుకునేది నేను పెన్నం మీద వేసుకున్నాను. నాకైతే కాస్త జ్యూసీగా ఉంటేనే ఆమ్లెట్ నచ్చుతుంది. మరి మీకు ఎలా నచ్చుతుందో అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత అందులో కాస్త ఆయిల్ చుట్టూ వేసి బాగా తిప్పాను అనమాట. చిట్పట్ 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 అంటూ అది నా చేతి మీద పడింది. ఆ తర్వాత ఆమ్లెట్ని అయితే ఫ్లిప్ చేయాలని ట్రై చేస్తున్నా, కాకపోతే అది మళ్ళీ ముక్కలైందనమాట. అంటే ఎక్కువగా చెయ్యను కదా, సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు చేస్తే ఇలానే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత నేను కాస్త దాంట్లో రైస్ వేసుకున్నా. పీజీలోన అలానే కాస్త బెండకాయ పులుసు చేస్తే అది కూడా వేసుకొని చక్కగా తినేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ కొట్టండి. థ్యాంక్ యూ.